హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మినీ వ్లాగ్. సో ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మేము శ్రీనగర్ వెళ్తున్నాం అనమాట, అంటే జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అప్పుడు. సో ఇది వచ్చేసి మేము కనెక్టింగ్ ఫ్లైట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మా టైమింగ్ సిచ్యువేషన్ బట్టి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే చింతల్లి మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పేసి. సో అందుకే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే తీసుకున్నాము. హైదరాబాద్ టు చండీగఢ్, చండీగఢ్ టు శ్రీనగర్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము, హైదరాబాద్ టు చండీగఢ్ అనమాట. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన బేబీతోని ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే పైలట్స్ అయితే రెడీ అయిపోయారనమాట. టేక్ ఆఫ్కి రెడీగా ఉంది విమానం అయితే. సో మేమైతే ఎక్కేసాము. చింతలు ఎలా ఫీల్ అవుతుందో అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే అందరినీ చూసి తను కూడా సర్ప్రైజ్గా చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ అక్కడ వచ్చిన క్రూ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు చింతలతోని. టేక్ ఆఫ్ అయినప్పుడు నేను భయపడ్డాను, కానీ తను అస్సలు భయపడలేదు. నాకు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అంటే చాలా భయము, బట్ తనైతే అస్సలు ఏం భయపడలేదు అనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తుంది వ్యూని కూడా. నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇక్కడైతే చింతలు పడుకుండిపోయిందనమాట. ఫుడ్ అయితే నేను అంతా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ మినీ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. ఫుల్ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి.